సో, బిజినెస్ చేసేటప్పుడు చాలా పనులుంటాయనమాట. మన లైఫ్‌లో పర్సనల్ పనులుంటాయి. ఇంకా బిజినెస్ పనులుంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీద డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ తిన్నగా ఊరుకోదు కదా! అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అన్నప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తానే ఉంటది. కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని కొంచెం డిసిప్లిన్‌తో మనకి హాబీలు ఎట్లా ఉండాలంటే అవి బిజినెస్‌కి ఇన్‌ఫ్యూజ్ అయ్యి ఉండాలనమాట. అప్పుడు పెద్దగా ఏమనిపించదనమాట. అలా చేస్తూ ఉంటే మన పర్సనల్ పనులు, ఇంకా కంపెనీ పనులు అయిపోతాయి. ఇది తిరమిసు చూపిస్తున్నాను. అది చూస్తే క్లియర్‌గా లేయర్స్ అన్ని 3 లేయర్స్ అర్థమైతాయి. కింద బిస్కెట్ లేయర్, తర్వాత క్రీమ్ లేయర్, మళ్ళీ బిస్కెట్, క్రీమ్, తర్వాత కోకో పౌడర్. నెక్స్ట్ మనం ఫైనల్ డిజైన్ చేయడానికి టైం వచ్చిందనమాట. అది కొంచెం కండెన్సేషన్ మొత్తం పోతా ఉందనమాట. అందుకని కొంచెం పక్కన పెట్టేసాను. పెట్టిన తర్వాత రోజెట్స్ ఏస్తున్నాను కేక్ మీద. ఒక సైడ్ నుంచి రోజెట్స్ వేసుకుంటూ వెళ్తే, దాని మీద బటర్‌ఫ్లైస్ పెట్టాలి. ఇవన్నీ రేపు కంటిన్యూ చేస్తాను ఈ కేక్ మీద. ప్రెజెంట్ అయితే సైడ్ డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తున్నాను. విచ్ ఈస్ ద కాంప్లికేటెడ్ వన్. మిగతాయన్నీ ఆబ్వియస్‌లీ ఒక 1 ½ అవర్ పడతది ఫినిష్ చేయడానికి కేక్. కానీ అట్‌లీస్ట్ టైమ్ ఆహ్, ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన పని లేదనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అరేంజ్‌మెంట్. ఓకే. కేక్ చాలా వెయిట్ వచ్చింది చెప్పాలంటే. ఆల్‌మోస్ట్ 5 కిలోస్ పైనుందనమాట కేక్. ఇట్స్ ఎ బిగ్ కేక్ చెప్పాలంటే. సో, వీగన్ కేక్ స్పాంజ్‌కి అండ్ నాన్ వీగన్ కేక్ స్పాంజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అండ్ వీగన్ కేక్ స్పాంజ్ కొంచెం హార్డ్ ఉంటదనమాట. హార్డ్ అని చెప్పలేను. కంపేర్ టు ద నార్మల్ స్పాంజ్ కొంచెం హార్డ్ ఉంటది. నార్మల్ స్పాంజ్ చాలా ఫ్లఫీగుంటది. ఎందుకంటే ఎగ్ అనమాట. నేచురల్‌గా వచ్చిన దాన్ని ఎవడు బీట్ చేయలేడు. మనం ఎంత సింథటిక్‌గా ఏం ట్రై చేసినా గానీ సో, దానికుండే డిఫరెన్స్ అదుంటది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్. ఏది తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఇదనేది ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్. సో, రోజెస్ చేయడం అయిపోయింది ఆల్‌మోస్ట్. ఎట్లా ఉంది అని చూసుకుంటా ఉన్నాను. దెన్ యాహ్! దట్స్ ఇట్ అనమాట. దీన్నింక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అండ్ ఈ ఆర్డర్‌తో పాటు కప్ కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ప్రిపేర్ చేస్తున్నాననమాట. బట్ ఐయామ్ సో టైర్డ్. నిజంగా చాలా చాలా టైర్డ్ అనిపించింది ఈరోజు. ఇంకా అది ఐసింగ్ చేయడం స్టార్ట్ చేశాను గానీ, చేయలేకపోతా ఉన్నాను. ఐ వాస్ జస్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇంత టైర్డ్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ బెటర్ జస్ట్ గో హోమ్ అనమాట. ఎందుకంటే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తా ఉంటాము. అండ్ ఈ బేకరీలో చేసే మిస్టేక్స్ కాస్ట్‌లీ మిస్టేక్స్ అయితాయి. మళ్ళీ దాన్ని రివర్ట్ చేసుకొని అన్నీ చేసేసరికి చాలా అవర్స్ పడతది. సో, జాగ్రత్తగా ఉండాలనమాట. చేశాను. తర్వాత పింక్ కలర్ ఆహ్, కొ కేక్ మొత్తం పింక్ కలరే. అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని స్టేబుల్‌గా చేసేసాం గదా! నిన్న స్టిక్స్ పెట్టేసాను. సపోర్టింగ్ స్టిక్స్. వెరీ నైస్. మంచిగా ఉంది. దీని తర్వాత దాని మీద ఒక ప్లాట్‌ఫార్మ్ పెడతాను. ప్లాట్‌ఫార్మ్ పెట్టి మళ్ళీ చిన్న కేక్ పెట్టేస్తానన్నమాట దాని మీద. అది కూడా ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ ప్రాసెస్ అన్నమాట. చేయడము. సో, క్రేజీగా ఉండిపోతుంది. స్టే ట్యూన్డ్ టు ఇట్. ఓకే. వెనకాల విక్టర్ తను సీరియస్‌గా వర్క్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. నేను గూడా పని చేసుకుంటా ఉన్నానన్నమాట. ఎవరన్నా నన్ను అడిగి టైం గడపడానికి అవ్వట్లేదురా, అది చేయట్లేదు, టైం పాస్ అవ్వట్లేదంటే వాళ్ళని తీసుకొచ్చి బేకింగ్ చేయిస్తాను. ఎందుకంటే బేకింగ్ చేస్తే మస్తు అసలు టైం ఎట్లా గడుస్తదో తెలీదు. అవర్స్ మినిట్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ బేకింగ్ చేసేటప్పుడు. యూ నీడ్ టు హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ చేయడానికి 1 అవర్ పడతది. దాని తర్వాత దాన్ని కూల్ డౌన్ అవ్వడానికి 15 మినిట్స్ పడతది.
స్టోర్ చేసుకొని మళ్ళీ కేక్ చేయడానికి ఇదంతా చేసి సో నాకు ఇదివరకు అర్థమయ్యేది కాదు. బేకర్స్ ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు, కేక్స్కి ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి. నాట్ నార్మల్ కేక్స్ స్టోర్లో దొరికే కాదు, బయట ఎందుకు ఒక ప్రాపర్ బేకరీలో దొరికేవి. బట్ బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, కేక్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఎందుకంత ఛార్జ్ చేస్తారనేది, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది. సో నిన్న వీడియోలో అన్నాను కదా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్తానని చెప్పేసి. లెట్స్ కమ్ టు ది ఇన్స్ట్రుమెంట్స్. సో బేకరీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు, సో నార్మల్ బేకరీలో ఎలా ఉంటాయి, బ్రెడ్ ఉంటుంది, కేక్స్ ఉంటాయి, లేదా బిస్కెట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ మన బేకరీస్ కన్నా, నార్మల్ బేకరీస్ కన్నా మన బేకరీ చాలా డిఫరెంట్ అనమాట. బికాస్ హియర్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ కేక్స్, అది కూడా వీగన్ కేక్స్ అవన్నమాట. సో ఒక నార్మల్ బేకరీకి ఉండే అన్ని ఎక్విప్మెంట్స్ మనకు అవసరం లేదు. దట్స్ అ ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే, చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకోవాలి ఏ ఏది ఏది కావాలనేది, ఎందుకంటే మనకు స్పేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి. సో అదంతా ఓకే అనిపించింది. కానీ ఎక్కడికి తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్. ఓకే, ఆబ్వియస్లీ ఫస్ట్ హ్యాండ్ మనం తీసుకోలేము, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. అండ్ మనది బూట్ స్ట్రాప్డ్, మీకు మీ కంపెనీ స్టోరీ అంతా తెలిసిందే, ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తుందో. నా జాబ్ నుంచి రావడం తప్ప మనకి మనీ సోర్స్ ఏముంటుంది, ఓకే, ఏం లేదు కాబట్టి. సో చూసి తీసుకోవడం. సో దెర్ ఆర్ సమ్ ఆప్షన్ సైట్స్ అనమాట. పిఎస్ ఆప్షన్ అని ఒకటి, బ్లాకెట్ అని ఒకటి ఉంటుంది. సెకండ్ హ్యాండ్వి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి. చూస్తూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను. చాలా క్రేజీగా వెతుకుతున్నాను అనమాట చెప్పాలంటే. అండ్ స్వీడన్లో ఒక ఇన్స్ట్రుమెంట్స్ కొనడం అనేది, జస్ట్ ఒక టేబుల్ కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్ అండ్ స్టఫ్. సో చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే. కానీ నాకెట్లా అంటే ఏదో ఒకటి జరుగుతుందిలే, ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఉద్దేశంతోనే వెతుకుతూ ఉన్నానమాట. దెన్ వన్స్ స్టోర్ కన్ఫర్మ్ అవ్వగానే ఒక లేఅవుట్ గీసుకున్నాము. నార్మల్ ఇది స్టోర్ లేఅవుట్ ఇస్తారు కదా, ఆ లేఅవుట్లో ఏ టేబుల్ ఎక్కడ ఏముండాలి, బెంచెస్ ఏముండాలి, ఓవెన్ ఎక్కడ ఉండాలా, కాఫీ మెషిన్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మేము ముందలే ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం. ఆ డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా వెతకడం మొదలుపెట్టాను అనమాట. కొన్ని సెకండ్ హ్యాండ్ కంపెనీస్ ఉంటాయి అనమాట, కొన్ని సెకండ్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ కన్నా అమ్మే కంపెనీస్, వాళ్ళు విత్ వారంటీ ఇస్తారు. సో అక్కడ తీసుకోవడం నాకు రైట్ అనిపించింది. ఒకవేళ నేను ఏదో ఆక్షన్ సెంటర్‌కో ఇలా ఎళ్తే తక్కువకి రావచ్చు, కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూపించుకోవడానికి, అడగడానికి ఎవడు ఉండడనమాట. సో ఇలా నేను ఒక కంపెనీ త్రూ తీసుకుంటే మేబీ కొంచెం ఎక్కువ పడొచ్చు, పైసలు ఎక్కువ పడొచ్చు. కానీ దెన్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ ఆస్క్, "ఏంది భయ్యా, ఏంది మ్యాటర్? ఆ! ఏదో ఒకటి పని చేయట్లేదు, ఏదో ఒకటి చూడు" అని ఇట్లా ఏదో ఒకటి అడగొచ్చు. సో దట్స్ నైస్. సో అలా కొన్నదే మీరు వెనకాల చూసే టేబుల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏదన్నా కానీ. ఒక ఫ్రీజర్ కొన్నాను, 2 ఫ్రీజర్‌లు కొన్నాను యాక్చువల్లీ. అండ్ 3 టేబుల్స్ కొన్నాను, కాఫీ మెషిన్, వెనకాల ఎక్విప్‌మెంట్ కానీ. అండ్ కబోర్డ్స్ ఇవన్నీ మీరు వెనకాల చూసే బ్లాక్ కబోర్డ్, అదంతా కొత్తయి తీసుకున్నాననమాట. కొన్ని కొత్తయి తీసుకున్నాను ఆబ్వియస్‌లీ. డిస్‌ప్లే షెల్ఫ్ కూడా మంచిది తీసుకున్నాను. అండ్ మనం పెట్టినప్పుడు చూపిస్తా. హియర్ కమ్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ అనమాట. కేక్ మీద కేక్ పెట్టడం అనమాట. మీకు సరిగ్గా చూసారో లేదో కానీ, బట్ ఐ వాస్ కీపింగ్ మై కామ్‌నెస్. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంచుకొని నీట్‌గా పెట్టేసాను. దీని తర్వాత కేక్ స్లైడ్‌గా పైన డెకరేట్ చేయడము, అండ్ దెన్ ఫినిష్ చేయడమే బాకీ ఉందనమాట. సో సో దీన్ని కొంచెం పక్కన పెట్టేసి, అండ్ నెక్స్ట్ రేపటికి ప్రిపరేషన్ ఒకటుంది. కొన్ని రెస్టారెంట్స్‌కి శాంపుల్స్ తీసుకెళ్తున్నాననమాట. ఆ శాంపుల్స్ రెడీ చేయాలి. అందులో క్యారెట్ కేక్ ఒకటి, తిరమిసు ఒకటి, అండ్ దెన్ షార్లక్ మోమ్స్ అని ఒక కేక్ ఉందనమాట. ఇవన్నీ చేయాలా. వాటికి కూడా ప్రెప్ చేయడానికి రెడీ అవుతా ఉన్నాను సైమల్టేనియస్‌లీ. బేకింగ్ చేసేటప్పుడు వేరే ఏ పనులైనా చేసినా కూడా ప్యారలల్‌గా పనులు చేస్తూ ఉండాలా. బేకింగ్‌లో ఇంకా మరీను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ టైమ్ టేకింగ్ కాబట్టి, ఏదైతే టైం ఎక్కువ పడుతుందో అది దాని ముందర స్టార్ట్ చేసి మిగతా పనులన్నీ చేసుకుంటా ఉంటే నీట్‌గా అవుతా ఉంటాయి.
యాహ్! దట్స్ హౌ ఇట్ గోస్. సో, ఒక ఫ్రెండ్ నాకు ఈరోజు మెసేజ్ చేశాడనమాట. ఆహ్, "అరే! ఈ పర్సనల్, ప్రొఫెషనల్ అసలెలా మెయింటైన్ చేస్తున్నావురా బిజినెస్ చేస్తూ" అని చెప్పేసేసి. లెట్ మీ క్లియర్ యూ వన్ థింగ్. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత పర్సనల్లు, ప్రొఫెషనల్లు రెండిటికి తేడాలు ఏముండవనమాట. సో, ప్రొఫెషనల్ మొత్తం 2 కలిసిపోతాయి. ఫ్యూజ్ చేసుకోవాలి మనం. సో, మన డైలీ యాక్టివిటీస్‌నే బిజినెస్ యాక్టివిటీస్ లాగా చేయాలనమాట. సో, దెన్ ఇట్స్ పాసిబుల్. విక్టర్ మంచి పనిలో పడ్డాడనమాట. కానీ ఈ గ్యాప్‌లో నేను కేక్ ఇలా పెట్టేసాను గదా! దెన్ వచ్చి అడుగుతున్నాడు. "ఎట్లా చేసావు ఇది? నేనస్సలు చూడలేదని" చెప్పేసి. అండ్ ఐ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్. కేక్ లోపల కింద బేస్ లోపల ఏం పెట్టాను, దాని స్ట్రెంత్ కోసం ఏం పెట్టాను, కేక్ ఇలా జరిపేటప్పుడు దాని కింద బేస్ ఏం పెట్టాను. సో, ఇవన్నీ స్టేబిలిటీ గురించి చెప్తా ఉన్నాననమాట. బేసిక్‌గా నేను కేక్స్ ఫ్రీజ్ చేసి తీసుకెళ్తా అనమాట ట్రాన్స్‌పోర్టేషన్‌కి. చాలా స్టేబుల్‌గా ఉంటది ట్రాన్స్‌పోర్టేషను. కానీ ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ప్లస్ డిగ్రీస్‌లోకెళ్తుంది. సో, మనం ఫ్రీజర్ నుంచి బయటికి తీయంగానే బయటంతా కండెన్సేషన్ ఫార్మ్ అయిపోతది. విచ్ ఇస్ నాట్ గుడ్. సో, యాహ్! అది ఆ కేక్ అంతవరకు చేసిన దాన్ని పక్కన పెట్టేసాను. లెట్ ఇట్ రెస్ట్ ఫర్ ఎ బిట్. అది ఫ్రీజ్ అయ్యి గూడా ఉంది కదా! కాస్త దాన్ని టెంపరేచర్‌కి మారే వరకు కొంచెం టైమ్ ఇద్దాము. ఈ లోపల రేపటికి శాంపుల్స్ నేను రెడీ చేసుకుంటున్నాను. తిరమిసు కోసం కాఫీ చేస్తున్నాను. అండ్ చార్లెస్ మామ్స్ అని ఒక స్వీట్ ఉంది. ఆహ్, సో, సో, దాన్ని కూడా నీట్‌గా కట్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాననమాట. ఆల్రెడీ చేసి పెట్టాను. ఇది కూడా గ్లూటెన్ ఫ్రీ వెర్షన్ అనమాట. సో, నీట్‌గా కట్ చేసి దీన్ని బాక్స్‌లో పెట్టేసి లేబుల్ చేసుకొని పెట్టేసుకుంటే రేపు శాంపుల్స్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటది. ఈ లోపల విక్టర్ ఫోటోస్ ఎడిట్ చేస్తా ఉన్నాడనమాట. అండ్ దెన్ హి ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ హౌ ద పిక్చర్ షుడ్ బి. అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఏముంటదని చెప్పేసేసి. బై ద వే విక్టర్ నాకు వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తా ఉన్నాడనమాట. దట్స్ వాట్ హి ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ మనం వీగన్ అంటే ఏంటి? వీగన్ ఫుడ్ అంటే ఏంట్రా అనేసి ఏంది వీగన్ అంటున్నావు ఏందనేవి మాట్లాడుకుందాము. వీగన్ ఫుడ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు ఈ పార్ట్. తెలియని వాళ్ళకి చెప్తాను. వీగన్ ఫుడ్ అంటే డైరీ ప్రొడక్ట్స్ ఏం కలవనమాట. డైరీ ప్రొడక్ట్స్ గానీ, యానిమల్ ప్రొడక్ట్స్ కానీ ఇంక్లూడింగ్ చాలా చాలా అనమాట. బేసిక్ వచ్చేసరికి మిల్క్, కర్డ్, పనీర్, చీజ్ ఇవన్నీ జస్ట్ జనరల్ మిల్క్ ప్రొడక్ట్స్. అండ్ దెన్ నాని ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఆహ్, హనీ ఇంకా చాలా ఉంటాయన్నమాట. యానిమల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ కలవనమాట వీగన్ ఫుడ్‌లో. సో, కంప్లీట్ యానిమల్ ఫ్రెండ్లీ ఉంటాయి. రియల్లీ నైస్ ప్రొడక్ట్స్ అనమాట. సో, ఇప్పుడు ప్రాసెస్ గురించొచ్చేద్దాము. అక్కడ నేను చేసేది తిరమిసు అనమాట. కుకీస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో, కాఫీలో డిప్ చేసి నేనొక బేస్ క్రియేట్ జేస్తున్నాను. అది బేస్ క్రియేట్ అయిన తర్వాత నేను క్రీమ్ చేసి పెట్టుకున్నాను తిరమిసు క్రీమ్. ఆ క్రీమ్ ఒక లేయర్ ఏస్తాను. ఆ తర్వాత మళ్ళీ బిస్కెట్స్ పెడతాను. కాఫీలో డిప్ చేసిన బిస్కెట్స్. ఆ తర్వాత ఇంకొక తిరమిసు లేయర్ ఏసి దాని మీద కోకో పౌడర్ ఏసేస్తే అయిపోతది. సో, బిజినెస్ చేసేటప్పుడు చాలా పనులుంటాయనమాట. మన లైఫ్‌లో పర్సనల్ పనులుంటాయి. ఇంకా బిజినెస్ పనులుంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీద డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ తిన్నగా ఊరుకోదు కదా! అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అన్నప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తానే ఉంటది. కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని కొంచెం డిసిప్లిన్‌తో మనకి హాబీలు ఎట్లా ఉండాలంటే అవి బిజినెస్‌కి ఇన్‌ఫ్యూజ్ అయ్యి ఉండాలనమాట. అప్పుడు పెద్దగా ఏమనిపించదనమాట. అలా చేస్తూ ఉంటే మన పర్సనల్ పనులు, ఇంకా కంపెనీ పనులు అయిపోతాయి. ఇది తిరమిసు చూపిస్తున్నాను. అది చూస్తే క్లియర్‌గా లేయర్స్ అన్ని 3 లేయర్స్ అర్థమైతాయి. కింద బిస్కెట్ లేయర్, తర్వాత క్రీమ్ లేయరు, మళ్ళీ బిస్కెట్, క్రీమ్, తర్వాత కోకో పౌడర్. నెక్స్ట్ మనం ఫైనల్ డిజైన్ చేయడానికి టైం వచ్చిందనమాట. అది కొంచెం కండెన్సేషన్ మొత్తం పోతా ఉందనమాట. అందుకని కొంచెం పక్కన పెట్టేసాను. పెట్టిన తర్వాత రోజెట్స్ ఏస్తున్నాను కేక్ మీద. ఒక సైడ్ నుంచి రోజెట్స్ వేసుకుంటూ వెళ్తే
దాని మీద బటర్‌ఫ్లైస్ పెట్టాలి. ఇవన్నీ రేపు కంటిన్యూ చేస్తాను ఈ కేక్ మీద. ప్రెజెంట్ అయితే సైడ్ డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తున్నాను. విచ్ ఈస్ ద కాంప్లికేటెడ్ వన్. మిగతాయన్నీ ఆబ్వియస్‌లీ ఒక 1 ½ అవర్ పడతది ఫినిష్ చేయడానికి కేక్. కానీ అట్‌లీస్ట్ టైమ్ ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన పని లేదనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ అరేంజ్‌మెంట్. ఓకే. కేక్ చాలా వెయిట్ వచ్చింది చెప్పాలంటే. ఆల్మోస్ట్ 5 కిలోస్ పైనుందనమాట కేక్. ఇట్స్ ఎ బిగ్ కేక్ చెప్పాలంటే. సో, వీగన్ కేక్‌కి, కేక్ స్పాంజ్‌కి అండ్ నాన్ వీగన్ కేక్ స్పాంజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అండ్ వీగన్ కేక్ స్పాంజ్ కొంచెం హార్డ్ ఉంటదనమాట. హార్డ్ అని చెప్పలేను. కంపేర్ టు ద నార్మల్ స్పాంజ్ కొంచెం హార్డ్ ఉంటది. నార్మల్ స్పాంజ్ చాలా ఫ్లఫీగుంటది. ఎందుకంటే ఎగ్ అనమాట. నేచురల్‌గా వచ్చిన దాన్ని ఎవడు బీట్ చేయలేడు. మనం ఎంత సింథటిక్‌గా ఏం ట్రై చేసినా గానీ సో, దానికుండే డిఫరెన్స్ అదుంటది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్. ఏది తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఇదనేది ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్. సో, రోజెస్ చేయడం అయిపోయింది ఆల్మోస్ట్. ఎట్లా ఉంది అని చూసుకుంటా ఉన్నాను. దెన్ యాహ్! దట్స్ ఇట్ అనమాట. దీన్నింక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అండ్ ఈ ఆర్డర్‌తో పాటు కప్ కేక్స్ కూడా చేశారనమా కప్ కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. దాన్ని ప్రిపేర్ చేస్తున్నాననమాట. బట్ ఐయామ్ సో టైర్డ్. నిజంగా చాలా చాలా టైర్డ్ అనిపించింది ఈరోజు. ఇంకా అది ఐసింగ్ చేయడం స్టార్ట్ చేశాను గానీ, చేయలేకపోతా ఉన్నాను. ఐ వాస్ జస్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇంత టైర్డ్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ బెటర్ జస్ట్ గో హోమ్ అనమాట. ఎందుకంటే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తా ఉంటాము. అండ్ ఈ బేకరీలో చేసే మిస్టేక్స్ కాస్ట్‌లీ మిస్టేక్స్ అయితాయి. మళ్ళీ దాన్ని రివర్ట్ చేసుకొని అన్నీ చేసేసరికి చాలా అవర్స్ పడతది. సో, జాగ్రత్తగా ఉండాలనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ కలుసుకుందాం. చాలా అంటే చాలా టైర్డ్‌గా ఉన్నాను. ఓకే. సీ యూ.